మట్టి కుండలో నీరు తాగడం అనాదిగా వస్తున్న ఆచారమే అయినా అందులో ఎంతో ఆరోగ్యం కూడా దాగి ఉందని చాలా మందికి తెలియదు. ఈ ఎండలకు తట్టుకోలేక దాహాన్ని తీర్చుకునేందుకు మట్టి కుండలో నీటిని తాగడం వల్ల కేవలం రుచి మాత్రమే కాకుండా చాలా ఆరోగ్య లాభాలు ఉన్నాయి. చెడు కొలెస్ట్రాల్ ని తగ్గించడానికి, రక్తపోటును నియంత్రించడానికి, జీర్ణక్రియను మెరుగుపరచడానికి మట్టి కుండలోని నీరు సహాయపడుతుంది. ఇప్పుడు నార్మల్ గా సమ్మర్ లో చాలా మంది అడిగే క్వశ్చన్ ఏంటి అంటే, ఇప్పుడు మట్టి కుండలో వాటర్ తాగొచ్చా, లేదంటే రిఫ్రిజిరేటర్లో ఫ్రిడ్జెస్లో పెట్టిన వాటర్ తాగితే మంచిదా అని చెప్పి. ఇప్పుడు మట్టి కుండలో మనం వాటర్ తాగినట్టు అయితే చాలా బెనిఫిట్స్ ఉంటాయి, హెల్త్ బెనిఫిట్స్. ఎందుకంటే ఇప్పుడు మట్టి కుండలో ఏమవుతుంది అంటే తాగినప్పుడు దానికి న్యాచురల్గా ప్యూరిఫికేషన్ ప్రాపర్టీస్ అనేవి ఉంటాయి క్లేకి. సో అందుకని మనకి న్యాచురల్ ప్యూరిఫైర్ కూడా వర్క్ చేస్తుంది అది. అండ్ టెంపరేచర్ కూడా కూల్గా చాలా మనకి ఆప్టిమమ్ టెంపరేచర్లో అది వాటర్ని మెయింటైన్ చేయడం వల్ల మనం అది తాగినప్పుడు మనకి థ్రోట్లో ఇరిటేషన్ కానీ అట్లాంటి ప్రాబ్లమ్స్ ఏమీ రాకుండా ఉంటాయి. అండ్ ఇప్పుడు మట్టి కుండలో వాటర్ తాగినప్పుడు ఏమవుతుందంటే దాని టేస్ట్ అనేది ఎన్హాన్స్ అయిపోతుంది. ఆ ఎన్హాన్స్డ్ టేస్ట్ వల్ల మనకి కొంచెం ఎక్కువ వాటర్ తాగాలని అనిపిస్తుంది. సో ఇప్పుడు ఎండలో చాలా డిహైడ్రేషన్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కాబట్టి డెఫినెట్గా ఎక్కువ వాటర్ తాగడం వల్ల, టేస్ట్ బాగుండడం వల్ల ఎక్కువ వాటర్ తాగినట్టయితే మనకి హైడ్రేషన్ అనేది చాలా బాగుంటుంది. అండ్ అట్లా కాకుండా ఇప్పుడు జస్ట్ మనకి ఇది మట్టి కుండలో వాటర్ తాగితే లైక్ పూర్వకాలంలో వాళ్ళు ఎంత హెల్దీగా ఉండేవాళ్ళు, ఎందుకంటే దాంట్లో మినరల్స్ అనేవి దాంట్లోకి వస్తాయి అన్నమాట మట్టి కుండలో నుంచి. సో అందుకనే వాళ్ళకి రీహైడ్రేషన్ కానీ అవన్నీ బాగా అవుతాయి. మనకి బాడీకి కావాల్సిన ఎసెన్షియల్ మినరల్స్ అన్నీ మనకు దీంట్లో నుంచే వస్తూ ఉంటాయి. మట్టి కుండలో నీటిని మితమైన ఉష్ణోగ్రత మధ్య తాగడం వల్ల జీర్ణక్రియకు సహాయపడుతుంది. సాధారణంగా ఫ్రిడ్జ్లో నీరు చాలా చల్లగా ఉంటుంది. ఈ చల్లటి నీరు రక్తనాళాలను బిగించి జీర్ణక్రియకు ఆటంకాన్ని కలిగిస్తుంది. అయితే మట్టి కుండలో నీరు మరీ ఎక్కువ చల్లగా ఉండదు కాబట్టి జీర్ణ వ్యవస్థపై సున్నితమైన ప్రభావాన్ని చూపిస్తుంది. తద్వారా జీర్ణ ప్రక్రియను సాఫీగా జరిగేలా సహాయపడుతుంది. అదేవిధంగా మట్టి కుండలో నీరు కొంచెం ఆల్కలిన్ స్వభావాన్ని కలిగి ఉంటుందని నమ్ముతారు. ఇది శరీరం pH స్థాయిలను సమతుల్యం చేయడంలో సహాయపడుతుంది. ఎసిడిటీని తగ్గిస్తుంది. యాసిడ్ రిఫ్లక్స్, గుండెల్లో మంట రావడం వంటి పరిస్థితుల్ని నివారిస్తుంది. మట్టి కుండలో నీటిని తాగడం వల్ల మెరుగైన జీవక్రియను పొందొచ్చట. మట్టి కుండలో వాటర్ తాగినప్పుడు ఏమవుతుంది అంటే ఆ మట్టి కుండ ఏం చేస్తుంది అంటే మన వాటర్ని ప్యూరిఫై చేస్తుంది అనమాట. సో ఇట్ యాక్ట్స్ లైక్ ఎ న్యాచురల్ ప్యూరిఫైయర్. వాటర్ మొత్తం క్లీన్ అవుతుంది. అండ్ ఇప్పుడు అది కాకుండా మనకి మట్టి కుండలో వాటర్ తాగినట్టు అయితే మట్టి కుండకి ఉన్న pH అనేది ఆల్కలైన్ ఉంటుంది. సో మన బాడీలో pH అనేది యాసిడిక్ ఉంటుంది. ఇప్పుడు యాసిడిటీ కానీ, యాసిడ్ రిఫ్లక్స్ కానీ ఇట్లాంటి ప్రాబ్లమ్స్ చాలామందికి వస్తున్నాయి. ఇవన్నీ చాలా కామన్ అయిపోయాయి ఇప్పుడు. సో ఇట్లాంటి వాళ్ళందరికీ అది బెనిఫిషియల్గా ఉంటుంది. మట్టి కుండలో తాగడం వల్ల అది మన బాడీ pH అనేది న్యూట్రలైజ్ అయిపోవడం వల్ల మనకి యాసిడిటీ ప్రాబ్లమ్స్ కానీ, ఇది డైజెషన్ ప్రాబ్లమ్స్ కానీ ఇవన్నీ రాకుండా ఉంటాయి. అండ్ మెటబాలిజం కూడా మనకి ఇంప్రూవ్ అవుతుంది. ఇప్పుడు మనము ఎందుకంటే ఇప్పుడు ప్లాస్టిక్ వాటిలో కానీ వేరే వాటిలో కానీ తాగినప్పుడు ఏమవుతుంది అంటే దాంట్లో టాక్సిన్స్ అనేవి మన బాడీలోకి వచ్చేస్తూ ఉంటాయి అన్నమాట. సో ప్లాస్టిక్ కంటైనర్స్ కంటే మట్టి కుండలు చాలా బెటర్. బికాజ్ దాంట్లో మన న్యూట్రియన్స్, మినరల్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. అది కుండలో నుంచి వాటర్లోకి వచ్చేస్తాయి అన్నమాట మనం వాటర్ స్టోర్ చేసినప్పుడు. సో అట్లా అవ్వడం వల్ల ఏమవుతుంది అంటే మన బాడీకి చాలా ఎసెన్షియల్ మినరల్స్ అనేవి ఈజీగా దొరుకుతాయి. ప్లాస్టిక్ లేదా మెటల్ కంటైనర్ కు బదులుగా మట్టి కుండలో నీటిని తాగడం వల్ల పర్యావరణానికి కూడా చాలా మంచిది. దీనివలన ప్లాస్టిక్ బాటిళ్ల ఉత్పత్తి, రీసైక్లింగ్ ఫలితంగా ఉత్పత్తి అయ్యే ప్లాస్టిక్ చెత్త కార్బన్ ఫుట్ ప్రింట్ను తగ్గిస్తుంది. అదేవిధంగా చెడు కొలెస్ట్రాల్ తగ్గించడంలో, రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది. కాబట్టి ఈ ఆలోచన ముందుకు తీసుకెళ్లడం వల్ల ఇది సాంప్రదాయికంగా వచ్చే ఆలోచనలతో పాతుకుపోతుంది. తద్వారా మట్టి కుండలో నీటిని తాగేవారి సంఖ్య క్రమంగా పెరుగుతుంది. మట్టి కుండలో నీరు సహజంగా ఫిల్టర్ చేయబడినందున ఇది యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలను కలిగి ఉంటుంది. ఆక్సీకరణ ఒత్తిడి ఎదుర్కోవడానికి, దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడానికి యాంటీ ఆక్సిడెంట్లు అవసరం. ఈ యాంటీ ఆక్సిడెంట్లను కుండలో నీటిని తాగడం వల్ల పొందొచ్చట. అయినప్పటికీ జీవనశైలిలో మార్పుల ద్వారా కొలెస్ట్రాల్, రక్తపోటును సమర్థవంతంగా నిర్వహించడం చాలా ముఖ్యమని డాక్టర్లు చెబుతున్నారు. కేవలం మట్టి కుండలో నీటి మీద ఆధారపడకుండా సమతుల్యమైన ఆహారం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, అవసరమైనప్పుడు డాక్టర్ని సంప్రదించడం వల్ల ఎలాంటి యాంటీ ఆక్సిడెంట్ల లోపం ఉండదని నిపుణులు చెబుతున్నారు.